నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్ టీంకి పైసా వసూలు 7 రోజులలో 700 కోట్ల రూపాయలు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే మన జగన్ టీంలో పైసా వసూలు జరుగుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? అదే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా 7,000 కోట్ల 700 కోట్ల అనేటువంటి పక్కన పెడితే నేనేమనుకున్నానంటే 7,000 కోట్లు అనుకోండి, 1,000 కోట్లు అయితే ఎవరికి వాళ్ళు నిజంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం కూడా ఇష్టపడ్డాం. వాళ్ళే దుబ్బెత్తం చూస్తారు. మామూలు మీరు అన్నట్టుగా 700 కోట్లు అయి ఉండొచ్చు. అంటే ఒక సందిగ్ధత ఉంది ఆ ఫిగర్లో. మొత్తం మీద ఎంతో కొంత ఫిగరు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి వాళ్ళకి బిల్లులు చేసి పెట్టారు. ఎందుకంటే ఎవరైతే అందరికీ చేయలేదు, ఎవడైతే తిరిగి ఖర్చు పెడతాడు అనుకున్నాడో, తిరిగి వాళ్ళ క్యాండిడేట్లకి ఖర్చు పెడతారు, మళ్ళీ వాళ్ళు మనకు పనికొస్తారు, ఈ డబ్బు మనకు ఉపయోగపడతా అనుకున్న వాళ్ళకి రిలీజ్ చేసి మళ్ళీ ఆ డబ్బు వాళ్ళకి ఈ ఎన్నికల ఖర్చు కింద వాడతారన్నమాట. ఇది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళ నుంచి బిల్లులు రాకుండా అలో లక్ష్మణ అంటా చూస్తున్నారు. పంచాయతీలో చిన్న ఒక గ్రామ సచివాలయం కట్టినట్టు డబ్బులు ఇవ్వలేదు. అవును సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఇచ్చాడంటే దాని ఉద్దేశం ఏంటి? నేను ఇందాకే చెప్పాను మీకు. వాళ్ళ మోడే సాపరాన్ని ఏంటంటే వాళ్ళకు ఉపయోగపడతాడు అనుకున్నవాడు వాళ్ళ మనిషికి ఆ డబ్బులు తిరిగి వాళ్ళ బొక్సంలో కొత్త అనుకుంటేనే వాళ్ళు పనిచేస్తారు. లేదంటే చచ్చినా కానీ ఒక రూపాయి కూడా పెద్ద దయ్యానికి కాకులు ఎంగిల్ కూడా ఇస్తారు. మీకు చూడండి కావాలితే జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఇప్పుడు మీరు ఎప్పుడు జర్నలిస్ట్గా ఉన్నారు కదా, మీరు అన్నాళ్ళ నుంచి చూస్తూ ఉంటారు కదా, ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తారు కదా చిన్నపిల్లలు కాబట్టి. ఎప్పుడైనా జైల్లో 10 రూపాయలు ఇచ్చి చూసారా ఎవరికైనా? చూసారా అసలు? తిరిగి నేను వాళ్ళకి బటన్ నొక్కిన అయ్యి అంటాడు. అదే మీకు టీడీపీ చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ బాగుంటారు, దీని కార్యక్రమాలు చేస్తారు. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఎలా సాయం చేస్తారు. అంతే, వాళ్ళు ఎంతసేపు తీసుకోవడమే కానీ ఇవ్వటం తెలియదండి. ఈ కాంట్రాక్టులకు ఇచ్చారంటే రేపు మళ్ళీ ఖర్చు పెడతారని చెప్పేసి అంతే. ఎన్ని రోజుల నుంచి ఇవ్వండి అంటే ఇప్పుడు ఇద్దామని అయిపోయారంటారా? ఎలక్షన్స్ ముందు ఇస్తే వాళ్ళకి కూడా అవసరాలకి ఉపయోగపడతాయి అని చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి కదా. అలా ఇవ్వకపోతే అందరూ ఎండిపోయి ఉన్నారండి. ఇప్పుడు తెలుగుదేశం కాంట్రాక్టర్లు అందరినీ ఎండగొట్టేశారు. తెలుగుదేశం కాంట్రాక్టర్లు కూడా కాదు, తెలుగుదేశం హయాంలో పనిచేసిన డబ్బులన్నీ ఎండగొట్టేశారు. అది వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదో పర్సంటేజ్లు తీసుకుని సచ్చి చేయండి ముక్కి ములిగి కొంత ఇచ్చారు. కోర్టు అది ముట్టుకెళ్ళేస్తే అది రకరకాలుగా ఇబ్బంది పెడతాయి. అది కూడా ఆపారు. ఇప్పుడు మరి వీళ్ళ హయాంలో పనిచేసిన వాళ్ళు కూడా డబ్బులు కొట్టేశారు. రేపు పొద్దున్న ఎలక్షన్కి ఎవరికి వచ్చి పెడతారు? ఇప్పుడు అంతా క్యాండిడేట్ వచ్చి పెట్టు కదండి. ఇప్పుడు సపోజ్ ఒక గ్రామంలో ఉంటాడు పెద్ద మనిషి, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ 10 లక్షలకు వచ్చి పెడితే ఆ గ్రామంలో ఉన్న లీడర్కి 1 లక్ష వదులుతుంది. అవును సార్. మరి ఆడి ఎండిపోతే అక్కడి నుంచి తెచ్చాడు. అంటే ఇక్కడ పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ కోసం అని నిధులు విడుదల చేత ఇవ్వబెత్తారు. ఈ బిల్లులు రిలీజ్ చేయలేదు అనుకోండి, రాని ఎప్పుడు దొరుకుతారా బాబు అని డబ్బులు రిలీజ్ చేయగానే ఎటు పారిపోతారు. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, వీళ్ళు కాసుకుని కూర్చున్నారు, ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తాడా అప్పుడు ఈ డబ్బులు దొబ్బేస్తాక చూస్తున్నారు. వాళ్ళ లీడర్లే, బయట వాళ్ళు కూడా కాదు, ప్రజలుగా పంచక ముందే దొబ్బేస్తారు డబ్బులు. ఇవన్నీ వదిలించుకోవడానికి కొంత రిలీజ్ చేయడం అన్నమాట. అంటే ఇంతకుముందు చూస్తున్నట్టయితే కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు చాలా మంది అని చెప్పేసి మనకు. ఇదంతా కూడా వాళ్ళ స్వలాభం కోసమే చేస్తున్నట్టు ఖచ్చితంగానండి. ఇప్పుడు వచ్చి స్వార్థపరులండి, వాళ్ళకి అతటోడు ఎలా పోతే వాళ్ళు అనవసరం. వాళ్ళ అధికారం ఉందా లేదా, వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతికి వచ్చినాయా లేదా, ఏం మిగతా విషయాలు ఏం అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఒక జిల్లా ఉంది, ఇసుకే లెక్కేసుకోండి. ఒకటి దగ్గర 20 కోట్లు 30 కోట్లు తీసుకుని నువ్వు అమ్ము దబ్బరా అని అప్పచెప్పారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు కాంట్రాక్టులు చేస్తున్నారనుకో, మీరు వెళ్ళి 30 కోట్లు ఇంకో ఈ జిల్లాలో ఇసుక అంతా నువ్వు తవ్వుకు తవ్వు 30 కోట్లు మాకు ఇచ్చేయి, నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల పంపించాలి వాళ్ళకి. నీకు వచ్చిన రాకపోయినా కానీ నువ్వు తవ్వుకుని అమ్ముకోవాలి అంతే. అమ్ముకోలేకపోతే నీ కర్మ. మళ్ళీ నెల వచ్చినప్పుడు వాళ్ళు 30 కోట్లు పంపించాలి. అందుకనే దోపిడీ చేస్తారండి. ఆంధ్రాలో చూసారు ఇసుక కొట్లు ఎలాగున్నాయో పర్వతాల కింద. అలాగే మద్యం మీద ఏది దొరికితే అది మట్టి మీద కొల్లగొట్టేశారు. ఆంధ్ర అంతా గతుకులు ఇప్పుడు గాయమైపోయింది, చిల్లులు పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా. ఇక్కడ మామూలుగా దోపిడీ చేయలేదు. మరి అందరికీ బాధ ఉంటుంది కదా కాంట్రాక్టర్లకి, వీళ్ళు బాగానే దొబ్బుతున్నారు, మనం ఏంటరా బాబు మనం పెట్టుబడి మనం పని చేస్తే మన డబ్బులు ఇవ్వలేదు, ఈ సంగతి చెప్తాం రాని అని చూస్తుంటే కొంత రిలీజ్ చేయరన్నమాట. అంటే కొంత మొత్తంలో సగం మాత్రమే రిలీజ్ చేశారు. సగం కూడా కాదు, ఒక వంతు అంతే అండి. అది ఒక వంతు. ఎందుకంటే అది కూడా వీడు బాగా కావాల్సిన గ్యారంటీకి వీడు దూలగాడు డబ్బులు ఖర్చు పెడతాడు మనకి మళ్ళీ అనుకున్న వాడికి ఇచ్చారు. అందరికి ఇవ్వలేదు. అందరికి ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎందుకు వచ్చి పెడతారు?
ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో అప్పు తెచ్చారండి, అప్పు తెచ్చారు ఎక్కడో, ఒక మీ స్థాయికి మీరు ఏదో చిన్న కాంట్రాక్ట్ చేశారు, ఒక 10 లక్షలు వర్క్ తెచ్చారు, ఒక 5 లక్షలు మీ డబ్బులు పెట్టారు, ఒక 5 లక్షలు బయట అప్పు తెచ్చారు. ఆ 5 లక్షలకి వడ్డీలు అయిపోతూ ఉంటాయా? ఆడు దొబ్బుతూ ఉంటాడా? మీ బిల్లు రాలేదంటే కొన్నాళ్ళు తింటాడు, బిల్లు రాలేదండి. కొన్నాళ్ళు పోయిందంటే ఆడు ఎవడరా నువ్వు ఏం చేస్తామో తెలియదు, నువ్వు ఏదో అమ్మేసి కట్టి అంటారు. అది అమ్మేసి కట్టి కూడా కట్టేసాడు, అమ్మేసి కట్టలేని కూడా ఇంటి దగ్గర చచ్చిపోయాడు. ఎలాంటి అన్యాయం ఇతను చాలా దుర్మార్గుడు అండి అతను. ఎన్నాటికి పనిష్మెంటు రేపు పొద్దున ఎన్నికల్లో జరుగుద్ది. వీళ్ళు అధికారం కోల్పోయి ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చుట్టుకుంటాయి పాపాలు. ఎంతమంది ఉసిరు తగులుతుందండి అతనికి. ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలను నమ్మించి వంచడం ఒక పాపం. తనను నమ్ముకున్న వాళ్ళని కొన్ని వర్గాలని దారుణంగా హింసించి చంపడం అనేటువంటి అదో పాపం. అది కాకుండా ఇలాగ పచ్చి మోసాలు చేయటం అదొక పాపం. ఎదటోళ్ళు ఆస్తులు లాగేసుకోవడం, వ్యాపారాలు లాగేసుకోవడం అదో పాపం. వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. అంగన్వాడీ టీచర్లు ఇలాంటి వాళ్ళందరికీ హామీలు ఇచ్చి పచ్చి మోసం చేయటం అదో పాపం. ఇవన్నీ వదిలిపెడతాయి ఉసురు. ఇప్పుడు మీరు కమండలంలోంచి నీళ్ళు తీసి జలిహేరం ఆడబిడ్డ మాట మాట్లాడింది అనుకో, గట్టిగా శాపం తగిలేదు, ఖచ్చితంగా తగులుతుంది. మీ నిర్మలమైన మనసుతోటి మీకు గాయం అయితే, మీ గుర్తు పుణ్యాన్ని మిమ్మల్ని ఎవడన్నా బాధ పెడితే మీకు కానీ మీరు బాధతో ఎవరినన్నా ఒరే సర్వనాశనం అయిపోతారో అన్నట్టు అయిపోతాడు అంతే. ఇది ప్రకృతి, ఇది ధర్మం. ఎందుకంటే ఆ పవర్ ఉంటుందండి ఆ మాటకి, ఆ శక్తి ఉంటుంది. అందుకనే మనం భయపడతా పోతే సర్వేలెన్స్ ఉంటుంది మనకి, ఒక విజిలెన్స్. లేదంటే ఇప్పుడు అదేముంటుంది, గబక్కన ఎత్తుకుపోతాడు మిమ్మల్ని. అలాగా ఆ పాపం భయం ఉండాలి కదా, ఆ పాపం రా బాబు అనుకోవాలి కదా, అదే శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి భయాలు ఏం లేవంటారు? ఎందుకు లేవు? భయం ఉంటుంది, భయం లేనట్టు నటిస్తాడు. రేపు పొద్దున ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఈ కాజా తగిలిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు దాకా కూడా సాగుతుంది కదా, సాగినంతకాలం తన అంతటి వాళ్ళు లేడనుకుంటాడు. ఎప్పుడో కాబట్టి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు ఇవన్నీ చెప్తా మాలాటోళ్ళు వచ్చి నువ్వు అయాలు ఎలా చేసారా, ఇప్పుడు కేసీఆర్ని అంటున్నారా నువ్వు అయాలు అలా చేసావు ఇలా చేసావు, కేటీఆర్ని అంటున్నా నువ్వు నవ్వే అయ్యాలా, నవ్వు వచ్చిందన్నావు ఇవాళ నువ్వు నవ్వు అంటున్నారు కదా, అంతకన్నా శిక్ష ఏముంటుంది? అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ రాకముందు నుంచి 10 రోజుల ముందు నుంచి ఇవంతా జరుగుతుందని చెప్పేసి, అంటే ఈ పాటికి మొత్తం పంచడం అంతా అయిపోయిందంటారా సార్? ఇప్పుడు ఆయన ఎలక్షన్ చాలా ముందు వచ్చేస్తుంది, ఫస్ట్ విడతలో ఉంటుంది ఎలక్షన్ అని గవగబా అన్ని దుకాణాలు సర్దేసి అక్కడికి చేర్చాల్సిన డబ్బు అక్కడ చేర్చేసాడు, అంతా రెడీగా ఉన్నాడు. వాళ్ళకేమో ముఖం మీద గుద్దినట్టుగా మే 13కి వెళ్ళిపోయింది. 2 నెలలు దోసేసారు. 2 నెలలు దోసేయడం అంటే అతనికి ఎంత ఇబ్బంది తెలుసండి. 2 పెన్షన్లు ఇవ్వాలి, 2 ఫస్ట్ వీక్లు వస్తాయి, 2 జీతాలు ఇవ్వాలి. ఈ లోపల ఈ కాంట్రాక్టర్లు అందరూ ఎండిపోతూ ఉంటారు, పెట్టిన డబ్బు అంతా తినేస్తూ ఉంటారు శుభ్రంగా. నాకు పిండుకునే పిండేస్తా ఉంటారు. అది ఖర్చు, ఎన్నికల ఖర్చు అందరికీ సమానమే, ప్రతిపక్షాలకు కూడా ఇబ్బంది ఉంటుంది ఈ 2 నెలలు మేపాలంటే. వీళ్ళకి ఇంకా ఎక్కువ మేపాలి. మీరు బాగా తిన్నారు కదా, అధికారంలో ఉన్నవాడికి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే పైకి వీళ్ళు బుడం దుబ్బేసారన్న చెడ్డ పేరు వచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నుంచి ఎక్కువ లాగుతాం చూస్తారు. అంతా అతనికి ఏమండి, జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలు అన్నీ కలిసి వచ్చినాయండి. మొదటి విడత ఎన్నికలు వచ్చినాయి, ఊపిరి చల్లకుండా చేశారు ఎలక్షన్ కమిషన్, అన్ని రకాలుగా సహకారం కేసీఆర్, మోడీ గారు, గవర్నర్ నరసింహన్ ఇలా రకరకాల వాళ్ళందరూ సహకరించారు. ఇప్పుడు అవన్నీ టిల్ట్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. బాబాయ్ మటర్ కేసు, కోడి కత్తి కేసు, పక్కన కేసీఆర్ గారు లేడు, మోడీ గారు ఏమో ఆ టైపుకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అతను రివర్స్ అయిపోయింది అంతా. ఎలక్షన్ కూడా ఆయనకి వెళ్ళిపోయింది. మంచి నడివ్యాసంగా మంచినీళ్ళు కూడా దొరకదు, ఎండలో మాడిపోయి మీరు తెల్లగా ఉన్న వాళ్ళు వెళ్ళారు, నల్లగా అయిపోతారు మసిబొగ్గులాగా ఈ దెబ్బకే. అంతే పరిస్థితి అయిపోయింది, అవుట్. అంటే రేపటి రోజున జగన్ గారు ఓడిపోవడం ఖాయమంటారు. ఏ రకంగా చూసినా ఆల్రెడీ అతను ఓటమి చెందేసాడు. టెక్నికల్గా లాంఛనం అంతే అతను ఇంటికి వెళ్ళడం అనేటువంటి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.